ఎక్కడికి వెళ్ళారండి? చెప్పాను కదండి, హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాను. మీరెక్కడికి వెళ్ళారు? హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాను. మీరు అక్కడ లేరు. అంటే నాకు చిన్న పనుండి నేను వేరే చోటుకి వెళ్ళాను. ఎందుకండి నా దగ్గర దాస్తారు? శ్రావ్య ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పింది. అయ్యో, ఆ దెబ్బలేంటండి? నేనేం కావాలని వెళ్ళలేదండి. అదితి నాకు ఫోన్ చేసి కంగారు పెట్టింది, అందుకే నేను మిమ్మల్ని సంజాయిషి అడగలేదు కదండి. ముందు మీరు ఇలా కూర్చోండి. ఇదంతా నా వల్లే కదండి. ప్రతిసారి మీరు నా వల్లే మాటలు అవమానాలు పడుతున్నారు, దెబ్బలు కూడా తింటున్నారు. మీరు అలా అనుకోవద్దని చెప్పానా? దీనికి కారణం మీరు కాదు. ఏం జరిగినా మూలమైతే నేనే కదండి. అసలు నేననేదాన్ని లేకపోయి ఉంటే. ప్లీజ్ దయచేసి మీరు ఎప్పుడు అలా మాట్లాడకండి. నేను తట్టుకోలేను. ఎవరేమన్నా ఎవరేం చేసినా నేను మీ గురించి, మీ కడుపులో ఉన్న బిడ్డ గురించి నా పోరాటం ఆగదు. అనుకున్నది నెరవేరే వరకు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదిరిస్తాను, పోరాడతాను. నా కోసం ఇప్పటికే చాలా చేశారు. అవి చాలవన్నట్టు మీ మీద మీరు నింద వేసుకుని, మిమ్మల్ని మీరు తగ్గించుకుని అందరి ముందు దోషిలా నిలబడ్డారు. అసలు మీరు చెయ్యని తప్పుకి శిక్ష ఎందుకండి? ఇది శిక్ష కాదండి, శిక్షణ. మీకోసం ఎలా బతకాలో దేవుడు నాకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఇందులో నాకు బాధ లేదు కదా, ఇంకా సంతోషంగా ఉంది. ఇందులో నేను ఎలాగైనా గెలవాలండి. అందుకు నాకు మీ సపోర్ట్ కావాలి. మీరు నా గురించి గ్రేట్గా ఫీల్ అవ్వకపోయినా పర్వాలేదు, కానీ రిగ్రెట్ మాత్రం ఫీల్ అవ్వకండి ప్లీజ్. అది నేను భరించలేను, అర్థం చేసుకోండి. మీరు ఉదయం నుంచి భోంచేయలేదు, ఉండండి భోంచేద్దురు కానీ.